తిరుపతి జిల్లా తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. అమ్మవారి ఆలయంలో సెప్టెంబర్ 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. పవిత్రోత్సవాలను పురస్కరించుకొని సెప్టెంబర్ 4వ తేదీన అంకురార్పణ నిర్వహించనున్నారు. Claro. ओम श्री पद्मावती देवी नमः। पद्मप्रिये पद्मिनी पद्महस्ते पद्मालये पद्मदलायताक्षी विश्वप्रिये विश्वमनोनुकूले तद्वाद पद्मं महि सन्निधत्व। साक्षात् వైకుంఠవాసిని అయినటువంటి ఈ మహాలక్ష్మి అంశ అయినటువంటి పద్మావతి తాళ్లవారి ఈ విశేషముగా ఈ సంవత్సరానికి 4 మార్లు ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేయడం విశేషమే, అందరికీ విదితమే. బ్రహ్మోత్సవ కాలంలో మరియు పవిత్రోత్సవ కాలంలో మరియు వసంతోత్సవానికి ముందు తరువాత రసప్తమికి 4 మారుల ఈ యొక్క కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేయడం వసంతమే. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటే ఆలయ శుద్ధి కార్యక్రమం. పసుపు, చందనము, లేపనము మొదలైనటువంటి లేపనమును తయారు చేసి మరియు గోడలకంతా పూసిన తర్వాత ఎటువంటి క్రిమికీటకాలు లేకుండా అమ్మవారి యొక్క లేపనంలో ఉంటుంది. కావున ఈ యొక్క కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేయటకు వస్తున్నది విధమే. ఒక కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి ముందు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వర్తించడము మన యొక్క సాంప్రదాయంలో ఉన్నది విశేషమే. ముఖ్యంగా ఈ యొక్క మనయో 5వ తేదీ నాడు అమ్మవారి అంకురార్పణ 4 అంకురార్పణతో ప్రారంభమై 5, 6, 7 త్రిదిన సంకల్పముగా
పాంచరాత్ర ఆగమసారముగా మనకు ఈ యొక్క పవిత్రోత్సవ కార్యక్రమములు నిర్వర్తించబడుచున్నవి. కావున ఈ యొక్క పవిత్రోత్సవ కార్యక్రమంలో ముఖ్యముగా మొదటి రోజు పవిత్ర ప్రతిష్ట, రెండవ రోజు పవిత్ర సమర్పణ, మూడవ రోజు మహాపూర్ణాహుతితో ఈ యొక్క పవిత్రోత్సవ కార్యక్రమం నిర్వర్తించబడును. ముఖ్యముగా ఈ సంవత్సరము చంద్రగ్రహణము కారణముగా ఈ యొక్క పవిత్రోత్సవ కార్యక్రమము మధ్యాహ్నము 2:15 ఆలయము మూసివేదురు కావున దానికి ముందే ఈ యొక్క పవిత్రోత్సవ కార్యక్రమాలన్నీ పరిపూర్ణము చేసి 2:15 ఆలయమును మూసివేయుదురు. ఈ యొక్క కార్యక్రమంలో విరివిగా భక్తులందరూ కూడా ఈ 3 రోజులు పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కండి. ఓం శ్రీ పద్మావతీ దేవ్యై నమః.